రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మన జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 26,678 మెజార్టీతో గెలిపించడం అంటే ఆషామాషి కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తుండో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు దాన్ని చూసి గుర్తించి మా యొక్క నాయకుడికి అఖండ మెజార్టీతో ఇచ్చి గెలిపించినారు. అదే కాకుండా కేటీఆర్ గారు మీరు అక్కడ ఏదైతే ఆ శాఖకు మంత్రిగా ఉండి పనిచేసి మీరు నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఆ అహంకారం అనేది కొంత తగ్గించుకుంటే చాలా మంచిది. మీరు చేసే పనులని జనాలకు చేర్చకుండా ఎదుటివారి మీద బురద చల్లడము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అప్పులలో కూర్చున్నా కూడా రేవంత్ రెడ్డి గారి పొద్దు దాన్ని చాలా ఎంత అతి కష్టమైనా కూడా దాన్ని తేలిక తీసుకొని జనాలకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి సిలిండర్ సన్న బియ్యాన్ని కూడా అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చిన మాటల్ని బంద్ చేసుకోవాలా, లేకపోతే జూబ్లీహిల్స్లో పట్టిన గతే ఇక్కడ కూడా మీకు పట్టబోతుందని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన ఒక్క తెల్లకాడు బీద కుటుంబానికి ఇవ్వనటువంటి ప్రభుత్వం అంటే సన్నాసి ప్రభుత్వము కేసీఆర్ చేసినటువంటి పాలన. మరియు రైతులకు ఈరోజు మనకు వర్షాభావంతో దెబ్బతిన్న రైతులకు రైతు కుటుంబానికి ఆదుకున్న ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రిని నేను ఘనంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులని కాపాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. బీఆర్ఎస్ నాయకులు జర నోరుని అదుపులో పెట్టుకొని మర్యాదగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరినీ కలుపుకపోయే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కొంత మీరు కూడా జ్ఞానోదయం కలగాలి. మీకు కూడా ఏదైతే ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఇక్కడ కూడా రేపు అదే జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరైతే మా నాయకుడు ఎవరిని పెడితే వారు కూడా ఇక్కడ గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా గెలుస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి వారానికి ఒకసారి ఆడపడుచు ఖాతాలో 1,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాలు వేస్తున్నారు. దీంట్లో ఎవరు దళాలి లేరు, బ్రోకర్ లేరు, ఎవరికి కూడా పోకుండా నేరుగా వారి ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పుడు రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ధాన్యం జోకుతూ డబ్బులు గవర్నమెంట్ నేరుగా వారి ఖాతాలో పడుతూ బోనస్ పైసలు కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మా కాంగ్రెస్ కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులకు మరియు మా మండల ప్రెసిడెంట్, పిసిసి చైర్మన్ మరియు ఇటు ఉన్నటువంటి విలేజ్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెలబ్రేట్ చేసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.